కోరేటువంటి విధానాలన్నీ దేవుని వాక్యంలో కనబడతాయి. When you build your life on God's word, దేవుని వాక్యం ఆధారం చేసుకొని నువ్వు జీవితాన్ని కట్టుకోగలిగితే, and live according to his word in obedience to his word, ఆయన వాక్య ప్రకారముగా జీవిస్తూ ఆయన మాటలకు విధేయత చూపగలిగితే, that is the greatest witness you can give to your children. నీ పిల్లలకు నీవు ఇవ్వగలిగినటువంటి గొప్ప సాక్ష్యం అదేనండి. Parents, let me tell you this, తల్లిదండ్రులారా ఈ విషయాన్ని మీకు చెప్పనివ్వండి, that you cannot be a good influence on your children no matter what you do. నీ జీవితంలో ఏది చేసినా నీ బిడ్డలను సరైనటువంటి విధానంలో ప్రభావితం చేయలేవు. At least as God thinks it is good. దేవుడు అది మంచిది అని గుర్తించకపోతే, and unless you obey his words, you cannot have that influence. దేవుడు చెప్పిన మాటలకు నువ్వు విధేయత చూపకపోతే, because you see, your children's lives are modeled upon what they see in you as a parent. నీ పిల్లల జీవితాలు నీ జీవితాన్ని ఒక మాదిరిగా గమనించినప్పుడే వారు దేవుని వాక్యానుసారంగా నడవగలరు. Whatever you are is reproduced in your children. నీవు ఏమై ఉన్నావో అదే నీ పిల్లల జీవితంలో కూడా కొనసాగుతుంది. Why is it that so many children of Christian parents, ఎందుకని చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క పిల్లలు do not believe in the Lord Jesus Christ? ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు? Or just pay lip service to Jesus Christ? వారు కేవలం పెదవుల ద్వారా మాత్రమే దేవుణ్ణి సేవిస్తున్నారు. And they go out and live wicked lives. బయటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. They are disobedient to parents. వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. They don't fear the parents. వారు తల్లిదండ్రులకు భయపడేటువంటి వారుగా ఉండట్లేదు. They don't show any reverence to parents. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులకు పిల్లలు గౌరవం చూపించట్లేదు. Why is that? ఎందుకు ఇలా జరుగుతుంది? It's because they see their parents do the same thing. ఎందుకనగా తల్లిదండ్రులైనటువంటి మనము కూడా అలాగూ చేయటం వారు చూస్తున్నారు కాబట్టి. Unless you live right, నీవు దేవుని సన్నిధిలో సరైన క్రమంలో జీవించకపోతే, you cannot teach your children to live right. అలా జీవించాలని నీ పిల్లలకు నువ్వు బోధించలేవు. He speaks about fearing God. దేవుని యందలి భయభక్తుల గురించి దేవుడు మాట్లాడాడు. He speaks about obeying his word. రెండవది ఆయన కట్టడలను ఆజ్ఞలను లోబడి ఉండాలని మాట్లాడుతున్నాడు. And then he speaks about the rewards that come as a result of obedience. అలాగు జీవించుట, విధేయత కలిగి జీవించుట ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలియజేస్తున్నాడు. He said, I will increase you mightily. మరి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. It will be well with you. మరి నీ జీవితం మరి మేలుకరంగా ఉంటుంది. As the Lord God of thy fathers has promised you in the land that floweth with milk and honey. నీ దేవుడైన యెహోవా నీ పితరులతో చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీవు మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందుతావు. If you follow his word, నీవు దేవుని వాక్యాన్ని వెంబడించగలిగితే, and obey it to the letter, మరి ప్రతి మాటకు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో లోబడగలిగితే, you will see his blessings come upon your life. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో నువ్వు అనుభవించడం చూస్తావు. Many times Christians have this false view of God. చాలా సందర్భాల్లో అనేక మంది తల్లిదండ్రులు దేవుని గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. They think God is like a nice old loving grandfather sitting up in heaven. మరి మన దేవుడు మనల్ని ఎంతగానో చక్కగా ప్రేమించేటువంటి ఒక ముత్తాతలాగా ఊహించుకుంటారు. Right, like Santa Claus. మరి శాంటా క్లాస్ ని ఊహించుకున్నారు. No matter what I do, he'll bless me. నేను ఏమి చేసినా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. He's there to bless me. That's his work. దేవుడు ఉన్నదే నన్ను ఆశీర్వదించడానికి అన్నట్టుగా భావిస్తారు. If he doesn't bless me, he's out of work. మరి ఆయన ఆశీర్వదించకపోతే ఇంకా అవసరం లేదనుకుంటారు. And when he doesn't bless them, ఒకవేళ దేవుడు వారిని ఆశీర్వదించకపోతే they are confused. వారు కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. They say, Lord, why are you not doing this? దేవా నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? Why aren't you answering my prayer? నీవు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? Why isn't this need being met today? ఇంకా ఈ అవసరత నా జీవితంలో ఎందుకు తీర్చబడలేదు? Why aren't your blessings coming upon me? నీ ఆశీర్వాదాలు నా మీదకి ఎందుకు రావటం లేదు? Oh, didn't you say in your word you'll open the windows of heaven? నీవు ఆకాశ వాక్యాలను తెరిచి ఆశీర్వదిస్తానని నువ్వు వాక్యంలో చెప్పలేదా? And shower upon us the choicest of heaven's blessings. ఇదిగో ఆకాశములోని ఆశీర్వాదాలని నీ మీద సమృద్ధిగా కుమ్మరిస్తాను చెప్పలేదా? Oh, you're mistaken, Christian. అలా నువ్వు ఆలోచిస్తే క్రైస్తవుడా నీవు పొరపడుతున్నావని గ్రహించాలి. God is not a servant who's waiting to obey your beck and call. నీవిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటికీ లోబడేటువంటి దాసుడు కాదు నీ దేవుడు.
He's Almighty God. ఆయన సర్వశక్తి కలిగినటువంటి He వాడు. is so great, there is no language, there are no words to describe His greatness. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి ఏ భాష ఏ మాటలు సరిపోవు. Eternity will not be enough to understand His glory and His greatness.